ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలియదండి, నేను పోస్టులో అని నేను చూడను కదా. మేడం, ఇప్పుడు వీటికి సంబంధించి మరి పోలీసు ఉన్నతాధికారులు ఏమన్నా ఈ విజయ విషయంపై మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? ఇంతవరకు నేను ఎవరిని కలవలేదండి, మాట్లాడలేదు. పర్సనల్గా తీసుకుంటున్నారండి. రవికిరణ్ పోస్టులు ఏం పెడుతున్నాడు అంటే అతను సెటరికల్గా పెడతాడు. వాళ్ళకి కోపం వస్తుందేమో, ప్రశ్నించినందుకు కోపం వస్తుంది. అతను అడిగే ప్రశ్నలు వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నాయేమో, అతను ప్రశ్నించకుండా అతను నోరు నొక్కేశారు. గత ప్రభుత్వం అని కాదండి, మేము 13 ఏళ్ళ నుంచి ప్రభుత్వంలోనే ఉన్నాం, వైసీపీలోనే ఉన్నాము, వైసీపీలోనే పనిచేస్తున్నాము. అతను అంటే ఏ పోస్ట్కి ఎలా రియాక్ట్ అయ్యాడని వాళ్ళకి ఎలా తగిలిందో మరి మాకు తెలియదు. మీరు ఎప్పటి వరకు హోమ్ మినిస్టర్ ఏమైనా కలవడం జరిగిందమ్మా? హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే డీజీపీని కానీ ఇక్కడ ఉన్నటువంటి సిపిని కానీ? ఎవరిని నేను కలవలేదండి, ఎవరిని కలవలేదు. ఇప్పుడు ఈయన్ని కలవనివ్వట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇంటి దగ్గరికి ఇతను అరెస్ట్లో ఉన్నా కూడా ఇంటికి వచ్చి మరి పీటీ వారెంట్లు అవి స్టేట్మెంట్లు అది అంటించేసి వెళ్తున్నారు. అది పులివెందుల నుంచి వచ్చి నేను ఇంట్లో లేనప్పుడు ఇంటి దగ్గర గొడవలు చేసి నేను ఉండే దగ్గర అంతా అలా గొడవలు చేస్తున్నారు. అతను రిమాండ్లో ఉన్నా తెలిసినా కూడా ఆ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు ఈ పోలీసులు. అంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పైన అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. చాలా వరకు సోషల్ యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో వారందరిపైన కేసులు నమోదు చేయడం, వాళ్ళు అందుబాటులో లేని సమయంలో నోటీసులు అందించడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అసలు ఏ నోటీస్ కానీ నాకు ఏవి చూపించలేదండి. ఇప్పటికి ఇతనికి 20 కేసులు అన్నారు. మేము వెళ్ళి స్టేషన్కి వెళ్ళి దేని మీద అరెస్ట్ చేశారు, మాకు ఏదైనా ఎఫ్ఐఆర్ ఇది ఉందా, కాపీ రిపోర్ట్ ఉందా అని అడుగుతుంటే కూడా మాకు ఇవ్వట్లేదు. లాయర్ని పంపించి అడిగినా కూడా ఇవ్వట్లేదండి మాకు. ఇప్పుడు వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నారండి. అతన్ని అక్కడ కూడా ఉంచట్లేదండి. రోజుకో చోట తిప్పుతున్నారు. అతను రోజు 500-600 కిలోమీటర్లు జర్నీ చేపిస్తున్నారు. మేము మధురవాడలో ఉంటున్నామండి.